రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ పర్యటన ఉంటే ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకును అణచివేయలేరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున టీఆర్ఎస్ నాయకులను అందరినీ అరెస్ట్ చేయడం, పోలీసులు ప్రతి ఒక్కరి ఇంటికి పోయి దొంగల్లాగా మమ్మల్ని పట్టుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం, అలాగే ఎట్లా పడితే అట్లా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు కూర్చోబెట్టడం కరెక్ట్ అయింది కాదు. రేవంత్ రెడ్డి గారు వస్తే వారి పని వారు చేసుకొని పోవాలి, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అరెస్ట్ చేపేయడం ఇంతవరకు సరైనది. ఈరోజు నాయకులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ నాయకుల మీదనే అరెస్టుల పరమం జరుగుతుంది. కాబట్టి సీఎం మా గురించి మమ్మల్ని అరెస్ట్ చేయమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్కు చెప్పడం కూడా సరైనది కాదు. అలాగే ఈరోజు సీఎం రావడం కూడా సిగ్గుసేటే. ఈ నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు చేసిన 90% పూర్తయిన దాన్ని ఈరోజు వచ్చి ఆయన ఏదో నేను చేస్తున్నా అన్నట్లు సీఎం గారు వచ్చి చేయడం, 2.5 సంవత్సరాల నుంచి ఎలాంటి ఒక్క రూపాయి కూడా దాని మీద పెట్టకుండా వచ్చి ఈరోజు మొత్తం చేసడం ఇది సరైనది కాదు. దీంతో పాటు మాకొచ్చే నిధులు మాకున్న నీళ్లను మాకొచ్చే నీళ్లు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చే నీళ్లను కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి నీళ్లు టన్నర్ ద్వారా కొనబోతుండ్రు. ఇది తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే కుట్రను గమనించాలి. ఈరోజు మన ఒక రైతులు, నాగర్ కర్నూల్ జిల్లా రైతులు ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పట్టించుకొని మన రైతులను మనం కాపాడుకోవాలి. వాళ్ళు మన తెలంగాణలో కానీ అయినా మన నీళ్లు మనకి ఇచ్చినాకనే అవతలికి వెళ్ళిపోవాలి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టన్నల్ దోవడం కూడా ఆపుతాం ఖచ్చితంగా. ఈ రోజు కాకుండా నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన ఇవాళ కొనసాగుతుంది. ముందస్తుగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్వి లీడర్లు, విద్యార్థులను, సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. బిజినపల్లి, తిమ్మాజీపేట, నాగర్ కర్నూలు, తెలకపల్లి, తాడూరు మండలాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. బిజినపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులేందర్ రెడ్డి, మైనార్టీ నేత గఫూర్, మాజీ ఎంపీటీసీ బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలులో కౌన్సిలర్ కొత్త గంగాధర్, భాస్కర్ గౌడ్, నరేందర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తిమ్మాజీపేటలో మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, వెంకటేష్ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల బీఆర్ఎస్ నేతల ఇళ్లలోకి వెళ్లి అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి గారికి మా సర్పంచ్లకు ఏం చేసినావని ఈరోజు తాడూరు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయిస్తున్నావు? అయా ఖబర్దార్, మేము మీకు ఒకటే మాట చెప్తున్నాము. ఈరోజు గ్రామాలకు సర్పంచ్లకు నిధులు ఇస్తానని మాట తప్పినాము. మరియు ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో 100% ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. ఇదే పాలమూరు రంగారెడ్డి 99% కంప్లీట్ అయింది. 1%లో నువ్వు ఎలాంటి నిధులు కేటాయించినావు నువ్వు చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. మాజీ మీ ఎమ్మెల్యే గారు మర్రిజన్నారెడ్డి హయాంలో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పెద్ద మొత్తంలో కంప్లీట్ చేసినాం. మరియు ఏదుల మిగతా రిజర్వాయర్లు, కరివేనా మిగతా రిజర్వాయర్లు కేసీఆర్ హయాంలో పెద్ద మొత్తంలో డెవలప్ చేసినావు. నీవు వచ్చి మా పాలమూరు సంబంధించిన ముఖ్యమంత్రి కదా, వీళ్ళు పాలమూరుకు నువ్వు ఏం కేటాయించినావు నిధులు మాకు తెలియజేయాలని మేము చెప్తున్నాం. ఇప్పుడు సీఎం ఇక్కడ వస్తున్నారని చెప్పి వ్యక్తిగత కారణాల గొడవల వల్ల మా పేర్లు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్త లీడర్ అని చెప్పి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ మాకు ఇప్పుడు ఈరోజు ఏంటంటే పొలం పనుల్లో లేబర్ వచ్చి విత్తనాలు నాటుతుంటే ట్రాక్టర్ రూటర్ కొట్టే టైంలో బండి తీసుకొని వెళ్తుంటే నన్ను ఆ బండి మీదకి వెళ్ళి హౌస్ అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టట్లేదు. మమ్మల్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సీఎం ప్రోగ్రామ్ ఉంటే సీఎం ప్రోగ్రామ్ చూసుకొని వెళ్ళాలి, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద వచ్చి అగాయిత్యాలు చేసి తీసుకొచ్చి బీఎస్సీలో కూర్చోబెట్టడం ఇది ఎంతవరకు సామాజికమైన వర్గం అని
రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా అక్రమంగా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో మాకైతే అర్థమవుతలేదు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, ప్రాజెక్టు మధ్యంతర ఆగిపోతే దాన్ని పట్టించుకోకుండా, ₹1 నిధులు ఇవ్వకుండా మీరు పాలమూరు రంగారెడ్డి ప్రదర్శనకు వస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయడానికి వచ్చారు, ఏం చేస్తారో చెప్పిపోండి అని మేము ప్రశ్నిస్తున్నందుకు ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం మా శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి వినా మీరు పూర్తి చేస్తలేరు, మేము పాదయాత్ర ద్వారా ప్రజలకు మీరు చేసే తప్పును మేము చూపిస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, ఏదైతే సర్పంచులు బీఆర్ఎస్ నేతల అరెస్టులకు గల కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? వెంకట్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ తెల్లవారుజాము నుంచి కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి పరంపర కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టుల పేరిట పర్యటన చేస్తా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ పర్యటన కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిన్నటి నుంచి కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజైతే మరి తెల్లవారుజాము నుంచే ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండేటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువజన సంఘాలు, ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉంటాయో వాళ్ళు ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటాయో వాళ్ళందరినీ కూడా రాత్రి నుంచే అంటే వేటాడుతూ వెంబడించినట్టుగా రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు తిమ్మాజిపేట, బిజ్నపల్లి, నాగర్ కర్నూలు, తెల్కపల్లి, తాడూరుకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చి అక్కడనే నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రాజెక్టు ఎప్పటివరలోగా పూర్తి చేస్తారు, ఎన్ని నిధులు కేటాయిస్తారో ఇప్పటివరకే 2.5 సంవత్సరాలుగా 90% పనులైనటువంటి పూర్తిని మిగతా పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు వచ్చి ఏం ప్రకటిస్తారు, ముందు చెప్పి రావాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసిందో ఆ డిమాండ్ మేరకు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యవసాయ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళకు వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి, వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు వ్యవసాయం దుక్కులు దున్నుకునే టైం ఆయన చెప్పినప్పటికీ కూడా వినకుండా తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎల్లూరు ప్రాజెక్టు అంటే నార్లాపూర్ వద్ద పరిశీలిస్తారు, అక్కడి నుంచి వట్టెం వద్ద పరిశీలిస్తారు. ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గంతో పాటు అటు కొల్లాపూర్ లో కూడా బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాతో పాటు భాస్కర్ గౌడ్, నరేందర్, ఈ కుమ్మెర సంబంధించినటువంటి తిరుపతయ్య, తర్వాత వంశీగౌడ్ తో పాటు కిషోర్ గౌడ్, వీళ్ళందరినీ కూడా చాలా మందిని వీళ్ళతో పాటుగా ఇంకా చాలా మందిని కూడా తీసుకొచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, పోలీస్ స్టేషన్ నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బిజినపల్లిలో అయితే బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కులేందర్ రెడ్డితో పాటు మైనార్టీ నాయకుడు గఫూరు, తర్వాత మాజీ ఎంపీటీసీ బాలస్వామి, మహేశ్వర్ రెడ్డి, ఈ తిరుపతి రెడ్డి, వీళ్ళందరినీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు బిజినపల్లిలో. ఇక్కడ తెల్కపల్లిలో చూసినట్టయితే విద్యార్థి సంఘాల నాయకులకు సంబంధించి రెడ్డిపాకుల శివశంకర్ తో పాటు కొమ్ము రాకేష్, వాళ్ళతో పాటు ఒక 15 మందిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించినటువంటి పరిస్థితి. తాడూరు మండలానికి సంబంధించి సర్పంచులు బాల వెంకటయ్యతో పాటు చిన్నరాములు, మరికొంతమంది సర్పంచుల భర్తలను, తర్వాత బీఆర్ఎస్ నాయకులను పెద్ద మొత్తంలో కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఈ తాడూరు మండలానికి సంబంధించి యువ నాయకుడు రాజు గౌడ్ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు మొన్నటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో స్పష్టమైనటువంటి ఏం అంటే ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ప్రాజెక్టుకి ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఇవంతా కూడా చెప్పి రావాలని 2.5 సంవత్సరాలు ఎందుకు ఈ పనులను పట్టించుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వీళ్ళందరినీ కూడా పోలీసులు ముందే నిఘా పెట్టేసి వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా రైతుల కోసం, రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి, ఈ ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన కొనసాగుతుందని చెప్పేసి ఈ నిర్బంధాలకు, ఈ అరెస్టులకు, అక్రమ అరెస్టులకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా భయపడరని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ తిమ్మాజిపేట మండలానికి సంబంధించి తిమ్మాజిపేట మండల
పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్ తో పాటు మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, వెంకటేష్ తో పాటు మరి కొంతమంది నాయకులు చాలా మందిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. వీరితో పాటుగా ఇంకా చాలా మంది ఎవరైతే బీఆర్ఎస్ సింపతి పరులు ఉంటారో కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే టార్గెట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా రైతుల ప్రయోజనాలు కాపాడతాం, కేసీఆర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా విశ్రమించే ప్రసక్తి లేదని చెప్పేసి అడుగడుగున కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను ఎక్కడికక్కడ విడమర్చి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది పోలీసు అధికారులు కూడా కొంతమంది అత్యుత్సాహంతో కూడా ముందస్తు అరెస్టులు అంటే కొంతమంది ఈడ్చికెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్లకు అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా ఉపేక్షించకుండా నిర్దాక్షిణ్యంగా స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మొత్తం కూడా ఈ అరెస్టుల పరంపర కొనసాగే పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది కూడా అంటే ఉదయం 4 గంటలకే ఇంట్లోకి వస్తే వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి భార్య పిల్లలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఈ సమయంలో ఎందుకు వచ్చారు, మా వాళ్ళని ఎందుకు తీసుకువెళ్తున్నారని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది నాయకులకైతే విషయం చెప్పకుండా అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ అంటే పోలీసు జీబ్ లో ఎక్కించుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారని కూడా చెప్పకుండా తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత అక్రమ అరెస్టులు చేసినా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసిందని చెప్పేసి మిగతా 10% పనులు పూర్తి చేయడానికి ఇన్ని అక్రమ అరెస్టులు, ఇన్ని నిర్బంధాల మధ్య కనీసం అంటే ప్రాజెక్టు చూడడానికి వస్తేనే నిర్బంధాలు చేస్తే అసలు ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎంత నిధులు కేటాయిస్తారని అని అడిగినందుకే ఇన్ని నిర్బంధాలు పెడితే మరి ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేస్తారు? తర్వాత ఈ కేవలం ఈ ఫోటోలకు పోజులు ఇచ్చిపోవడమేనా, లేదంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తి చేస్తారా? పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు గలమెత్తినందుకే పాదయాత్ర చేస్తామని చెప్పేసి ప్రభుత్వం పైన అల్టిమేటం జారీ చేసినందుకే ఈ పరిస్థితి ఈ రోజు సీఎం పర్యటనకు వచ్చాడని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రాజెక్టు పూర్తి ఒకవేళ చేయలేదు అనుకున్న సమయంలో గడువులోగా అది పూర్తి కాలేదంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యాచరణ మళ్ళీ తయారుగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకారం మళ్ళీ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యమం చేపడతామని చెప్పేసి పాలమూరు ప్రాజెక్టు ద్వారా పూర్తి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఒక బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతా ఉన్నాయి, మరొక వైపు సీఎం పర్యటన ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు. దానికి సంబంధించి మీడియాకు కూడా పలు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. రాత్రి నార్లాపూర్ కు వచ్చినటువంటి సీఎం ప్రోగ్రామ్ కి మీడియాను ఎవరిని కూడా లోపలికి రివ్యూ ఉందని చెప్పేసి అనుమతించలేదు. ఈ రోజు ఉదయం అంటే ఆంక్షలతో కూడినటువంటి మీడియాకు కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. అంటే లోపలికి ఎవరికి వెళ్ళకూడదని చెప్పేసి ఓన్లీ ఫోటోగ్రాఫర్, కెమెరామెన్లకు మాత్రమే లోపలికి అనుమతిస్తాము ఇక్కడ వట్టెం దగ్గర అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిర్బంధాలు, ఆంక్షల మధ్య సీఎం పర్యటన అయితే కొనసాగుతా ఉంది. ఈ ఆంక్షలతో కూడినటువంటి నిర్బంధాలతో కూడినటువంటి వాటిని కూడా బీఆర్ఎస్ నేతలు ఏది కూడా లెక్క చేయము. ఖచ్చితంగా మా లక్ష్యం నెరవేరాలి, మా ప్రజలకు నీళ్లు రావాలి, మా రైతాంగం బాగుపడాలని వరకు కూడా మా విశ్రమించేది లేదని చెప్పి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంకటేష్. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.